తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మన గెస్ట్ అవర్ కార్యక్రమంలో విచ్చేసిన అతిథి సురన్ పాతూరి గారు. సురన్ పాతూరి గారు ఏలూరులో పుట్టి కెనడాలో స్థిరపడ్డారు. వివిధ దేశాలు తిరిగి వివిధ రంగాల్లో పనిచేసిన సురన్ పాతూరి గారి మనోభావాలేంటో తెలుసుకుందాం. నమస్కారం సురన్ పాతూరి గారు. నమస్కారం అండి. పాతూరి గారు, మీ బాల్యం గురించి చెప్పండి. అంటే మీరు ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగారు, క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా? నేను పుట్టిన పెరిగిన ఊరు ఏలూరు దగ్గర చాటపురం అండి, చిన్న గ్రామం అది. నా ఎడ్యుకేషన్ అంతా ఏలూరులోనే సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో నా హై స్కూల్. తర్వాత నేను నేవీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేవీలో 15 ఏళ్ళు చేశానండి. ఐ వెంట్ టు 32 కంట్రీస్. నా నేవీ క్యారియర్ అంతా బాంబే అండి ఎక్కువ. ఐ స్టేడ్ 12 years. And I was also in IPK operations in Sri Lanka for 1.5 years. ఒక 1 year అండమాన్ నికోబార్స్లో కూడా చేశానండి. తర్వాత 1 year వచ్చి వైజాగ్. when I retired from Navy in 95, it's accidentalగా I came across immigration to Canada. సో నేను 95లో కెనడా ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగిందండి. అంటే పాతూరి గారు, మీరు ఎక్కడో ఒక గ్రామంలో పుట్టినవారు, అది డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు మీ ఆదరణ ఎలా ఉండేది? అక్కడ మన తెలుగు వాళ్ళకి ఇచ్చిన మర్యాద ఎలా ఉండేది? నేను 95లో వెళ్ళినప్పుడు కెనడాలో మొదటి జనరేషన్ పీపుల్ అయితే ఇప్పుడు ఒక 100-150 ఫ్యామిలీస్ వరకు ఉన్నారండి. 95లో దట్స్ సెకండ్ జనరేషన్ ఇన్ఫ్లో వాజ్ స్టార్టెడ్. అప్పుడు నేను మేబీ విత్ ఇన్ 100 people ఇన్ ద సెకండ్ జనరేషన్ స్టార్టెడ్ మైగ్రేటింగ్. అప్పుడు చాలా కష్టాలు పడాల్సి వచ్చిందండి. అప్పుడు మొదట్లో 95 until 2 years, 97 వరకు ఐ వాజ్ నాట్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఐ షుడ్ డూ. సో తర్వాత నేను వెళ్ళిన తర్వాత కూడా చాలామందికి ఇలాగ సురేన్ గారు, somebody calls me Suren, somebody calls me Tagore. నా పేరు సురేంద్రనాథ్ ఠాగూర్. సో నేను కెనడాలో ఉన్నప్పుడు ఠాగూర్ గారు అని పిలిచేవాళ్ళు. ఎప్పుడు నేను చేసే కంపెనీలో ఐ ఆల్వేస్ ట్రై టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వైస్. యూ షుడ్ డూ దిస్, దిస్ ద బెస్ట్ వే, వాట్ ఐ కుడ్ టెల్ దీస్ యంగస్టర్స్. సో నేను కంపెనీలు జాయిన్ అయ్యి కూడా మీరు ఎలా కొంచెం సర్వైవల్ ఎలా అవ్వాలి, ఏ జాబ్ వచ్చినా ముందు చేయండి, don't sit idle, then you start looking in your own area. సో కెనడాలో చూస్తే కొంచెం అమెరికా నైబరింగ్ కంట్రీ అయినా దే ఆర్ వెరీ కన్జర్వేటివ్స్. సో దాంతో ఆదరణ అంటే ఉండేదండి. కాకపోతే అప్పుడున్న ఎకానమీ కానీ వాళ్ళకున్న ఆచారాల కట్టుబాట్లు డిఫరెంట్ అమెరికాతో పోలిస్తే. సో ఆపర్చునిటీస్ కూడా అంత తక్కువగానే ఉండేవి. ఇప్పుడు ఎవరైనా ఇక్కడి నుంచి మనం ఇమిగ్రేషన్ మీదకి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ ఎంత డబ్బుల్లో ఎన్ని లక్షల రూపాయలు తీసుకెళ్ళినా డాలర్స్ మార్చేటప్పటికి ఇట్ విల్ బి ఇన్ థౌజండ్స్. ఆ థౌజండ్స్లో మనం దాన్ని ఖర్చు పెట్టుకోకుండా సో వాట్ ఎవర్ ఈ కుడ్ సర్వైవ్ మేకింగ్ మనీ. సో అలా చెప్తా ఉండేవానండి, మీరు ఏ జాబ్ వచ్చినా ముందు చేయండి, దెన్ స్టార్ట్ లుకింగ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ ఏరియాస్. సో నేను అలాగే స్టార్ట్ చేశానండి. నాకు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ నాకు 2 years వరకు బ్రేక్ దొరకలేదండి. దెన్ ఐ గట్ ఎ బ్రేక్ ఇన్ బ్యాంక్ ఆఫ్ మాంట్రియాల్ అండ్ విచ్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ కెనడా. సో అక్కడ జాయిన్ అయిన తర్వాత 2001లో అగైన్ ఐ మూవ్ టు యుఎస్ అండి. మాస్టర్ కార్డ్ ఇంటర్నేషనల్లో మేనేజర్ కింద జాయిన్ అయ్యాను. తర్వాత ఐ వర్క్డ్ ఇన్ క్రైస్లర్, అగైన్ వాల్మార్ట్. నౌ ఫర్ లాస్ట్ 6 years నేను సెయింట్ లూయిస్లో ఉంటున్నానండి. ఐ వర్క్ ఫర్ నెస్లీ. సో డిఫరెంట్ దగ్గరలో ఉండి మీరు డిఫరెంట్ పోర్షన్స్ వేసారు కదా, అప్పుడు ఏమైనా మీకు అంటే ఇబ్బందులు ఎదుర్కొన్నారు అప్పుడు అక్కడ? ఇబ్బందులు అనేవి ఇప్పుడు మనం చేసే ఉద్యోగంలో కానివ్వండి, మనం చేసే వ్యాపారంలో కానివ్వండి, ప్రతి చోట ఇబ్బంది అనేది ఉంటుంది. నథింగ్ ఈజ్ ఈజీ. దట్స్ వాట్ ఐ టెల్ మై కిడ్స్. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అండ్ యాజ్ ఇట్ కమ్స్ యూ హ్యావ్ టు డీల్ విత్. సో అది నా ప్రిన్సిపల్ అండ్ ఇప్పుడు మనం ఏ జాబ్ చేసినా కానీ దానిలో సాధక బాధకాలు అనేవి ఉంటాయి.
సో దాన్ని ఎలాగ ఓవర్కమ్ అనేది యూ హ్యావ్ టు డిటర్మైన్ హౌ టు హ్యాండిల్ దోస్ సిచ్యువేషన్స్. సో ఇప్పుడు వర్క్ చేసేటప్పుడు దే ఇస్ ఆల్వేస్ సమ్ డెడ్ లైన్స్ కానీ లేకపోతే కొలీగ్స్ కానీ కొంచెం యూనో మిస్ట్రీట్ చేయటం కానీ దే ఇస్ ఆల్వేస్ సంథింగ్. ఉద్యోగంలో ఉండే బాధలు ఉద్యోగంలో ఉంటే వ్యాపారంలో ఉండే బాధలు వ్యాపారంలో ఉంటాయని. బట్ వన్ హ్యాస్ టు బీ బోల్డ్ ఎనఫ్ టు డీల్ వాట్ ఎగ్జాక్ట్లీ ద డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అన్నమాట. సో దాంతో డెఫినెట్గా వన్ కెన్ ఓవర్కమ్ అండి. సో అందరూ బోల్డ్గా ఉండరు కదా, సో ఆ బోల్డ్గా ఉండని వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ అవన్నీ ఇచ్చేవాళ్ళ అంటే వాళ్ళు మోటివేట్ చేయడానికి? మోటివేట్ నేను ఎప్పుడు చెప్పేవాడిని, ఇది వాట్ ఈస్ ద గివెన్ ఫ్యాక్ట్స్, ఓకే 1 2 3 వాట్స్ ద చాయిస్, సో టేక్ ద బెస్ట్ చాయిస్ అండ్ గో అండ్ గివ్ ఎ షాట్. సో దానికి దానికి కావాల్సిన వేస్ అండ్ మీన్స్ ఉంటాయండి. ఇఫ్ యూ గెట్ ఇన్ ప్యానిక్ యూ కాంట్ డూ ఎనీథింగ్. దట్స్ వాట్ మై ప్రిన్సిపల్ ఈజ్. జస్ట్ సిట్ కూల్, డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ ఎనీథింగ్ ఇన్ లైఫ్. దట్స్ మై సీక్రెట్ ఐ గెస్. సో అందరూ అలాగంటారు, సురేన్ గారు మీరు you look always charm under. I said, once I'm on the bed, I'll sleep like a baby. I don't, nothing in my head anamata. So whenever you deal with anything, just see what is that solutions for it. So apply the best, whatever it could be. ఓకే, అదర్ దెన్ జాబ్ కాకుండా మీరు ఇంకేమైనా చేస్తారా? నాకు కన్సల్టింగ్ ఫామ్ ఉండేదాన్ని కెనడాలో. ఇప్పుడు ఇండియాలో నేను 10 మందికి దారి చూపించాలని ఒక ఈ-కామర్స్ పోర్టల్కి నేను అన్ని పనులు మొదలుపెట్టానండి. అది డీల్స్ బార్గెన్ అని మంచి ప్రీమియం నేమ్ అండి. వాళ్ళు మంచి ప్రైస్ కూడా ఇస్తామని అడిగారు, అమ్మేమని నేము. నేను అలా కాకుండా డబ్బులతో నేను సంతృప్తి పడకుండా 10 మందికి కూడా మనం చూపిద్దాం అన్న ఆ యొక్క డ్రైవ్ తోటి ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ మై బెస్ట్ ఎఫర్ట్స్. సో God blessing and willing, I think I'll be successful and show at least ఒక 10 మందికి దారి చూపిన వాళ్ళు అవుతారని నా ఆశయం అనేది. అంటే హౌ డస్ ఇట్ వర్క్? హౌ డస్ ఇట్ వర్క్ అంటే ఇప్పుడు ఇఫ్ యూ సీ ఎనీ ఆర్టికల్ ఇన్ ఇండియా ఇన్ జనరల్ ఇన్ పర్టికులర్, మన జీడిపి గ్రోత్ కానీ లైఫ్ స్టైల్స్ కానీ చేంజింగ్ క్వైట్ ఎ బిట్ కంపేర్ టు లాస్ట్ 5 years. సో దాంతో ఏంటంటే మన పీపుల్ హ్యావ్ ఏ డిస్పోజబుల్ మనీ కంపేర్ టు 5 years బ్యాక్. బీయింగ్ సెడ్ దట్ ఇప్పుడు షాపింగ్ ప్యాటర్న్స్ పెరిగినాయండి. ఇప్పుడు వెన్ ఇంటర్నెట్ ఈజ్ అవైలబుల్, వెన్ ఇంటర్నెట్ గ్రోత్ ఈజ్ పెనిట్రేటింగ్ క్వైట్ ఎ బిట్, గోయింగ్ టు ద రూరల్ ఏరియాస్ కూడా గవర్నమెంట్ పాలసీస్ కానీ అండ్ యూసేజ్ ఆఫ్ పీసీస్, ఈ డివైజెస్ స్మార్ట్ ఫోన్స్ కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ కానీ. So that all leads to change the lifestyles. When you compare with the last 5 years and now, all these devices, it changed, enhanced our life. So dantoti definitely it will be a big success. And everybody projected like Nielsen and NCR, National Institute of Research Firms, and India is going to be going in a $60 billion market by 2020. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని వీ జస్ట్ వాంటెడ్ టు లాంచ్ అండ్ ఆఫర్ ద బెస్ట్ ప్రొడక్ట్ ఫర్ ద కస్టమర్స్ వేర్ దే కెన్ సేవ్ మనీ. ద బిజినెస్ మోడల్ ఈజ్ ఎక్వైర్ ఫ్రమ్ సోర్స్. సప్లై చైన్ మేనేజ్మెంట్లో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉందని, ప్రమోషన్స్ ఇవన్నీ. సో జస్ట్ వాంటెడ్ టు యూజ్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొవైడ్ సమ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ హియర్ అండ్ ఆఫర్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ ఫర్ ద బెస్ట్ ప్రైస్. ఓకే అండి, మరి కెనడాలో మన తెలుగు వాళ్ళకి ఏమైనా తెలుగు ఆర్గనైజేషన్స్ కానీ దాని గురించి ఏమైనా హెల్ప్స్ కానీ ఏమైనా జరుగుతాయా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే ఇప్పుడు ప్రతి సిటీస్లో తెలుగు ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. ఇక్కడి నుంచి వాళ్ళు ఎవరైనా కానీ ఈరోజు ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. మీరు గూగుల్ చేస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ అన్నా ఈ గెట్ ఇన్ ద ఫింగర్ టిప్స్. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ముందుగా ప్రిపేర్ అయ్యి దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ కానీ లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దే నీడ్ అక్కడ కూడా కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కూడా చాలామంది సాధారణంగా ఆహ్వానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే కానివ్వండి, లేకపోతే ఎనీ ఫ్యామిలీస్ ఇలా నేను మొదటిసారి వస్తున్నానండి, నాకు కొంచెం మీ సహాయం కావాలి. డెఫినెట్గా అదర్ పీపుల్
దే విల్ జస్ట్ రిసీవ్ అండ్ వెల్కమ్ అండి. మరి మీరు తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు కదంటే సెయింట్ లూయిస్లో, మరి దాని గురించి చెప్పండి. అక్కడ ఏం చేశారు, ఎలా అభివృద్ధి చేశారు? నేను 1.5 year తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశానండి. నేను రాకముందు ఫస్ట్ జనరేషన్ పీపుల్ స్టార్ట్ చేసిన అసోసియేషన్ అండి. కొన్ని కారణాల వలన చాలా యంగ్ జనరేషన్ దే ఆర్ నాట్ ఇన్వాల్వింగ్. సో నేను వచ్చి దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్దామని ఒక కృతనిశ్చయంతో ముందుకు వచ్చి చేశానండి. నేను 2009లో ఉగాది చేస్తే ఆల్మోస్ట్ 800 పీపుల్ వచ్చాను. దట్స్ ద బెస్ట్ టర్న్అవుట్ వీ నెవర్ హ్యాడ్. మామూలుగా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ చిన్నపిల్లలకి కావాల్సిన ప్రోగ్రామ్స్ ఐడెంటిఫై చేసి వాట్ వీఆర్ మిస్సింగ్ అన్నది కొంచెం అందరినీ ఆ టేస్ట్లతోటి వెళ్దామని నేను బయటకు వచ్చానండి. ఐ వాజ్ సక్సెస్ఫుల్. బట్ ఆ తర్వాత ఇక నాకు సొంత కారణాల వల్ల నేను బిజినెస్ స్టార్ట్ చేయడం వలన ఐ డు హ్యాండ్ ఇట్ ఓవర్ టు సంబడి ఎల్స్. సో నేను ఉన్నప్పుడు 4 పిల్లలు పోయారండి, స్టూడెంట్స్. ఒక పోలీస్ ఆఫీసర్, ఆఫ్ డ్యూటీ పోలీస్ ఆఫీసర్, షీ గాట్ డ్రంక్ అండ్ షీ కిల్డ్ 4 of our తెలుగు స్టూడెంట్స్. సో నాకు తెలిసిన వెంటనే మొత్తం అందరికీ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి, ప్లస్ అక్కడ ఉన్న లోకల్ అథారిటీస్ తోటి, కాప్స్, కార్నర్స్ అందరితో మాట్లాడి నాకున్న అనుభవంతో హౌ థింగ్స్ కెన్ బీ వర్కింగ్ వెంటనే చికాగో 1 month పంపించి అలా పాస్పోర్ట్స్ కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని చేయించి 2 daysలో నేను పంపించానండి. ఎవ్రీబడి అప్రిషియేటెడ్ దట్ ఈస్ ద షార్టెస్ట్ టైమ్ దట్ బాడీస్ అరౌడ్ ఇన్ ఇండియా. సో అదే కాకుండా అప్పుడు పోయిన పిల్లలు ఎలా పోయారు, వాళ్ళ ఫ్యామిలీస్కి ఏం చేయాలన్నది కొంచెం లాయర్స్తో మాట్లాడి ఒక లాయర్ని సలహా తీసుకుని, ఆ లాయర్స్ ఏంటంటే మీకు దే డోంట్ ఛార్జ్ అప్ ఫ్రంట్ అనమాట. సో దే జస్ట్ గో అకార్డింగ్ టు ద కేస్. సో దాన్ని ఏం చేశారంటే ఎవరైతే లిక్కర్ సర్వ్ చేశారో బార్కి, దాని మీద వై డిడ్ యూ సర్వ్ ద లిక్కర్ వెన్ షీ ఈజ్ ఇంపేర్డ్, వాళ్ళకున్న $1 million లైబిలిటీస్ ఇన్సూరెన్స్ ఉంటే she got $1 million and the cop got 250. సో ఆల్ టుగెదర్ వాళ్ళకి 25% లాయర్ ఫీజు పోతే ఒక ఫ్యామిలీస్కి 300,000 వచ్చినాయండి. దే వర్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ పిల్లలు అయితే పోయారు, మనకి సురేన్ గారు ఉండి అక్కడ అన్ని దగ్గరుండి చేయించారు. సో నేను ఆల్వేస్ ట్రై టు ప్రొవైడ్ ద బెస్ట్ థింగ్స్ అండి ఇఫ్ ఐ గెట్ ఇన్వాల్వ్ మై సెల్ఫ్. సో వెదర్ ఇట్స్ అన్ అసోసియేషన్ ఆర్ ఇండివిజువల్, ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ ద బెస్ట్. సో సురేన్ గారు అలా వెలుగులోకి వచ్చారనమాట అని అనుకున్నాం. మీరు పరాయి దేశాలకు వెళ్ళి అంటే తెలుగు వారికి ఎంతో సహాయపడ్డారు. మరి మీ పేరు ఒక వెలుగులోకి వచ్చింది. మరి మీ సొంత ఊర్లో కానీ లేకపోతే ఇక్కడ భారతదేశంలో కానీ ఏమైనా కార్యక్రమాలు కానీ సేవాభావాలు కానీ ఏమైనా చేస్తున్నారా? నా డ్రీమ్ ఏంటంటేనండి కనీసం ఒక 10 మందికి లేని పిల్లలకి చదువు చెప్పాలనండి. ఇప్పుడు నేను ఆ కృతనిశ్చయంతో ఉన్నాను. కనీసం 10 మంది దారి చెప్తే నా జన్మ సార్థకం అవుతుందని ఒక కోరిక ఉందండి. నేను అది తొందరలోనే చేయబోతున్నాను. దాంతోపాటు నాకు ఏంటంటే గ్రీనరీ ఈజ్ మై ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ అండి. ఇప్పుడు మనం ఇతర దేశాల్లో ఉన్నప్పుడు అక్కడ మీకు వెదర్ కానీ లేకపోతే ద ఎయిర్ యూ బ్రీత్ ఈజ్ క్వాలిటీ. సో మనకి ఇక్కడ వచ్చేటప్పుడు లేదు. నేను అదే అనుకుంటాను, అదే మనం ఇక్కడ పుట్టాము, అన్ని దేశాలు వెళ్ళినా కానీ వై కాంట్ వీ హ్యావ్ ద సేమ్. సో నా యొక్క ఎఫర్ట్స్ ఏంటంటే రేపు నేను నా డీల్స్ బార్గెన్ స్టార్ట్ చేసిన, ఎవరైతే రివార్డ్స్ ఎవ్రీ టైమ్ దే పర్చేజ్ దే గెట్ రివార్డ్స్, ఆ రివార్డ్స్ని దే కెన్ రిడీమ్ ఫర్ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు బై ఫర్ ఫ్యూచర్ పర్చేజ్. I recommend them to plant a tree so that our planet is saved for the future generations and we can breathe quality of air. So that ఒకసారి మీరు ఎవరైనా ప్లాంట్ గా నేస్తే it will be maintained by Deals Bargain for the rest of the life. So we'll always show them how the tree is growing. So మనం ఏం చేస్తాం, it's planted by so and so. అది ఏంటంటే కొంచెం మనకి ఆ యొక్క ప్రౌడ్నెస్ వస్తుందండి. ఒక గ్రీనరీ ఉంటే మీకు ఇప్పుడు గ్రీనరీ ఉన్నదానికి చెట్లు ఉన్నదానికి చెట్లలోనే మీకు చాలా తేడా కనపడుతుంది. మాకు అక్కడ మా ఇంటికి ఎనమాలకి డీర్లు వస్తాయండి.
సో దట్ కైండ్ ఆఫ్ గ్రీనరీ కానీ ఉందండి. ఇక్కడ వచ్చేటప్పటికి we don't have that awareness. I wanted to bring awareness people what is the value of the trees or greenery. So environment friendly and environment responsibility, and where we have to save this earth for future generations. Okay. Whatever efforts we can do in an individual. ఓకే, ఇక్కడ విషయాలు చెప్పారు. మరి అక్కడ అబ్రాడ్లో వచ్చే జనరేషన్స్, సెకండ్ జనరేషన్ ఎలా ఉండబోతుంది, అంటే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రతి ఆర్గనైజేషన్ కూడా మన ఫ్యూచర్ జనరేషన్ మనం ఏం చెప్తున్నాం, అక్కడ హౌ వీఆర్ ప్రిపేర్డ్. ఇప్పుడు అక్కడ పుట్టిన పిల్లలు వాళ్ళకి 2 రకాలుగా వాళ్ళు యాక్ట్ చేయాలండి. మన ఆచారాలు మనం కాపాడుకుంటూ అక్కడ కూడా వాళ్ళతో పాటు మింగిల్ అయ్యి, ఇట్స్ వెరీ టఫ్ ఫర్ దెమ్ అండి. ఈవెన్ మై కిడ్స్ ఇట్స్ వెరీ టఫ్ ఫర్ దెమ్ టు యాక్ట్ బోత్ సైడ్. కానీ మన ఆర్గనైజేషన్స్ కూడా కొంచెం వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఇప్పటి నుంచి, ఇప్పుడు ఏబిసిడి అంటారు, అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్ చేసి అని. సో అలా కన్ఫ్యూజ్ కాకుండా వీళ్ళు ఇప్పటి నుంచే ఏ చిన్న ఇండివిజువల్ లెవెల్లో కానీ యాజ్ ఎ ఫ్యామిలీ తీసుకున్నా కానీ వాళ్ళు వాళ్ళ పిల్లలకి తెలియజెప్పడం కానీ, అలాగే ఈ ఆర్గనైజేషన్స్ కూడా ఒక చిన్న ప్రోగ్రామ్స్ పెట్టి దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఒకటి మట్టుకు చాలా సత్యం అండి. ఎక్కడికన్నా మేము ఇతర దేశాల నుండి మాకు కట్టుబాట్లు కానీ ఆచారాలు కానీ, సాటర్డే టెంపుల్స్కి వెళ్ళటం కానీ, డ్యాన్స్ ప్రాక్టీస్లు కానీ, ఐ థింక్ వీఆర్ అట్లీస్ట్ కీపింగ్ దట్ ట్రెడిషన్స్. సో అలాగే కంటిన్యూ అయితే కొంచెం ఉన్న మా ఫ్యూచర్ జనరేషన్స్కి ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఫర్, అండ్ వీ కీప్ అవర్ ట్రెడిషన్స్ అలైవ్ టు పాస్ ఆన్ టు ద ఫ్యూచర్. సో ప్రతి ఆర్గనైజేషన్ కూడా, ప్రతి ఫ్యామిలీ అండ్ ఆర్గనైజేషన్ వర్క్ టువర్డ్స్ దట్. సో దట్ విల్ బి మన తెలుగు భాష కానీ, లేకపోతే మన ఆచారాల కట్టుబాట్లు కూడా ముందు ఎలాగే కొనసాగుతాయని ఇదండి. ఓకే, అండ్ మరి మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తుందండి మీరు చేసే ప్రతి కార్యక్రమానికి? మరి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? ఫ్యామిలీ వచ్చేటప్పటికి ఆల్వేస్ బ్యాలెన్స్ అండి. నాకు ముందుగానే చెప్తాను దానికి, ఇది ఇలా చేస్తున్నానని. బట్ మీకు ఆడవాళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళకు ఉన్న రిజర్వేషన్స్ ఉంటాయి. బట్ ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ డామినెంట్, దట్స్ మై సీక్రెట్ అనుకోండి. డామినెంట్ అంటే నేను మేల్ డామినెంట్ అనుకోవద్దు. జస్ట్ మీకు కొంతమందికి ఏంటంటే స్పెండింగ్ టైం ఫర్ అదర్ థింగ్స్, నాట్ ఫర్ ఫ్యామిలీ అనే ఒక ఇది వస్తాయి. కొంచెం కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా కానీ వీ ఆల్వేస్ ట్రై టు టాక్. సో ఇలా చేస్తే బాగుంటుంది, 10 మందికి ఉపయోగపడితే బాగుంటుందని తెలియజెప్పడంలో కూడా మీకు దట్స్ వాట్ ద స్కిల్ షుడ్ బి టు యువర్ ఫ్యామిలీ. ఓకే, మీరు ఎన్నో కంట్రీస్ తిరిగారు, అండ్ నో దట్ మీరు అబ్రాడ్కి ఇండియాకి ఎలా కంపారిజం ఎలా చేస్తారు, అంటే వాట్ విత్ ద డెవలప్మెంట్స్ యూఆర్ సీయింగ్, అంటే యూఆర్ కమింగ్ అండ్ గోయింగ్ కదా. సో అక్కడ డెవలప్మెంట్స్, ఇక్కడ డెవలప్మెంట్స్, అంటే ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ ఎలా ఉన్నాయంటారు? ఇండియా గత 10 సంవత్సరాలుగా చూస్తేనండి, ఇట్స్ ఎవ్రీ టైమ్ ఐ కమ్ ఇట్స్ ఎ బిగ్ షాక్. అది ఇప్పుడు ఇండియా ఈజ్ ద డెవలపింగ్ కంట్రీ, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ ఇండియా, whether to sell their products or support in international level. So mana policy makers kuda, they have to be smart enough to take right approaches, to be visionary for the country. So ikkada eppudu ochina gaani naaku meeku cheppina, there is always some new things are coming up which is good for the country. ఇప్పుడు వరల్డ్ ఈజ్ గోయింగ్ త్రూ రిసెషన్ అండి. ఐ మీన్ ఇప్పుడు అమెరికాలో రిసెషన్ నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు యూరోప్లో దేర్ ఇస్ ఇష్యూ ఇస్ దట్స్ గోయింగ్ ఆన్. సో యూరోప్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయినంత వరకు కొంచెం ఈ ఎకానమీస్ కానీ స్టాక్ మార్కెట్స్ కానీ కొంచెం అన్స్టేబుల్గా ఉంటాయి. వన్స్ ద యూరో జోన్ ప్రాబ్లమ్ ఈజ్ రిజాల్వ్డ్, కొంచెం మళ్ళీ అగైన్ థింగ్స్ స్టార్టెడ్ వర్కింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఉన్న ఈ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ వాట్ ఈస్ ద కమింగ్ అప్ నెక్స్ట్ అన్నది కొంచెం ఐడెంటిఫై చేసుకుని, ఇఫ్ దే కెన్ జస్ట్ ప్రిపేర్ ఫర్ దెమ్ సెల్ఫ్, దిస్ ఆల్వేస్ ఆపర్చునిటీస్ అండి. ఈ రోజున కొంచెం సాఫ్ట్వేర్లో అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవడం వలన పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు హైర్ ఐటీ పీపుల్ ఫ్రమ్ ఇండియా ఇన్ జనరల్. అక్కడ కూడా ఏం చేస్తున్నారంటే కంపెనీస్కి, if they hire local people, they get more incentives in order to reduce the unemployment numbers. So ఎప్పుడు కొంచెం మళ్ళీ నెక్స్ట్ 1 year 2 yearsలో కొంచెం ఎప్పుడైతే ఎకానమీ కొంచెం ఇంప్రూవ్ అయ్యేంటే there is always opportunities.
సో డోర్స్ ఆర్ ఓపెన్. సో ఇలాగే మన ఎవరైతే ఎవరికి కొంచెం ఆ యాస్పిరేషన్స్ ఉన్నాయో, డ్రీమ్స్ ఉన్నాయో, దే హ్యావ్ టు జస్ట్ ప్రిపేర్ వాట్ ఇస్ ద బెస్ట్ థింగ్ దే కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. మరి మీ డ్రీమ్స్, మీ అచీవ్మెంట్స్, మీ గోల్స్ ఏంటి? నేను చెప్పాను కదండి, నేను 10 మందికి ఉపయోగపడేలాగా చేయాలని నేను డీల్స్ బార్గెన్ చేస్తున్నానండి. ప్రాబ్లీ ఐల్ బి డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అండ్ ఐల్ జస్ట్ పాస్ ఆన్ వాట్ ఎవర్ ఐ కుడ్ అచీవ్ టు ది పీపుల్. యాజ్ ఐ సెడ్, అడాప్షన్, ఆర్ఫన్ కిడ్స్ కానీ వాట్ ఎవర్ ఐ కుడ్ హెల్ప్ దెమ్. అది నా డ్రీమ్ అండి. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి ఫర్ యూ, వాట్ ఎవర్ ద గోల్ యూ వాంట్ టు అచీవ్. అండ్ మరి మా తెలుగు వన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? తెలుగు వన్ మాకు దూర దేశాల్లో ఉన్నా కానీ మాకు ఆ కనెక్టివిటీ ఏర్పాటు చేసిందండి. మేము దేనికి మిస్ అవ్వం. ఇప్పుడు తెలుగు వన్ ఇంటర్నెట్లోకి వెళ్ళండి, టీవీలోకి వెళ్ళండి, వీళ్ళు చేసిన ఇట్స్ ఇన్వాల్యుబుల్ అమౌంట్ ఆఫ్ థింగ్స్ దే ఆర్ డూయింగ్ అండి. తెలుగు వన్ అన్నది ఇప్పుడు ప్రతి కిడ్ కూడా, ఈవెన్ స్మాల్ కిడ్స్ ఇన్ సమ్ ప్లేసెస్, దే ఆల్వేస్ ఓపెన్ ఇంటర్నెట్. అండ్ ఐ నో లాట్ ఆఫ్ ఫ్యామిలీస్, దే జస్ట్ యూనో పార్టీస్ అయినా కానీ లేకపోతే ఏదైనా తెలుగు వన్ ఒక టాపిక్ అయితే వస్తుందండి. సో అలా తెలుగు వన్ దే ఆర్ డూయింగ్ రియల్ ఎక్సలెంట్ జాబ్ అండ్ ఐ హోప్ దే ఆర్ గోయింగ్ టు కంటిన్యూ టు డూ దట్ and provide excellent connectivity between here and motherland and people living abroad. All Jason is excellent, and I thank you for all these efforts put by each and every individual. Thank you very much, Andy, for giving a valuable time with us. Namaste. Thank you.